కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. బుధవారం సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది సీరియస్ గా పనిచేయట్లేదని, ఒకసారి గెలవడం గొప్ప కాదని, మరోసారి గెలవడమే గొప్ప అని వ్యాఖ్యానించారు. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు బీఆర్ఎస్ పట్ల సైలెంట్ గా ఉంటున్నారు. అలా చేస్తే మీ మీద అభ్యర్థిని పెట్టరు అనుకుంటున్నారా? అలా అస్సలు ఊహించుకోకండి. వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. రాజకీయాల్లోకొచ్చిన తర్వాత అన్నింటికీ ధైర్యంగా ముందుకెళ్లాలి. మీడియాలో యాక్టివ్గా ఉండాలి. వచ్చే నెల 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ పెట్టుకుందాం. అందరి పనితీరుపై చర్చిద్దాం. సీఎల్పీ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా జైవీర్ లేచి బయటకు వెళ్లడంపై రేవంత్ సీరియస్ అయ్యారు. ఓవైపు నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే జైవీర్ అలా వెళ్లిపోతున్నాడు. ఇలా నాన్ సీరియస్ గా ఉంటారా? బయటకు వెళ్లడం డిసిప్లిన్ కాదని సీఎం ఫైర్ అయ్యారు. ఇకపై ఎమ్మెల్యేలు క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జైవీరెడ్డికి తనకు తెలియకుండా ఏ పనులు చేయొద్దని మంత్రులకు రేవంత్ ఆదేశించారు. సీఎం రేవంత్ సీరియస్ అయిన విషయం తెలుసుకుని తిరిగి చివర్లో సీఎల్పీ మీటింగ్కొచ్చారు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్.